తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం గురుదేవ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ భాష్యం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞుడుగా ఉన్నది నేనే, భగవంతుడు చెప్తున్నాడు. క్షేత్రజ్ఞుడుగా ఉన్నది నేను. మరి జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడా లేదా అంటే ఎందుకంటే సంసారం ఉంది కదా, ఆ సంసారం జీవుడు అనుభవిస్తున్నాడు కదా, సుఖ దుఃఖాలు ధర్మాధర్మాలు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఈ జీవుడు అనుభవిస్తున్నాడా లేదా క్షేత్రజ్ఞుడు అనుభవిస్తున్నాడా అంటే, అయ్యా అవిద్య విద్య అని రెండు ఉన్నాయి. అవిద్య చేత వాడు ఈ సుఖ దుఃఖాది సంసారాన్నంతా అనుభవిస్తున్నాడు. విద్య చేత తెలుసుకొని ఆత్మతత్వాన్ని తెలుసుకొని మోక్షమును పొందుచున్నాడు అని చెప్పారు. సుఖము, ఆత్మయందు సుఖము, దుఃఖము, మోహము, కర్తృత్వం మొదలైనవి కూడా ఆరోపించబడినవి. అవన్నీ కూడా ఆరోపించబడినవే కానీ సత్యము కాదు. సుఖ దుఃఖ మోహాలు ఏవైతే ఉన్నాయో, కర్తృత్వ భోక్తృత్వాలు ఏవైతే ఉన్నాయో, కర్త భోక్త అవన్నీ కూడా వస్తుంది, వివరంగా వస్తుంది. ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ వస్తున్నారు ఆచార్యులు వారు. సరే, అవన్నీ ఆత్మయందు ఆరోపించబడినవే కానీ సత్యముగా అయితే అవి ఆత్మయందు లేవు. సరే, ఇప్పుడు దానిపైన ఒక పూర్వపక్షం. సుఖము దుఃఖము అవంతా ఆత్మయందు లేదంటున్నారు కదా మీరు. తేడా లేదు అనుట సరికాదు. ఎందుకంటే పోలిక సమానముగా లేదు. కొయ్య మనిషి అని రెండు జ్ఞానములై ఉన్నాయి. కొయ్య మనిషి అనే రెండు జ్ఞేయములై ఉన్నాయి.
తెలియవాడు అజ్ఞానముచే ఒక జ్ఞేయముపై మరి ఒక జ్ఞేయమును అధ్యారోపము చేసినాడు. కానీ దేహము జ్ఞేయము, ఆత్మ జ్ఞాత. దేహము జ్ఞేయము, ఆత్మ జ్ఞాత. కాబట్టి ఇక్కడ అన్యోన్యము అధ్యాస రెండు జ్ఞేయములకు కాక జ్ఞేయ జ్ఞాతములకు ఉన్నది కనుక దృష్టాంతము సమానముగా లేదు. కావున దేహము యొక్క ధర్మము తెలియబడేదే అయినా తెలుసుకునే ఆత్మకు కలుగును. కావున ఆత్మ సంసారియే. ఇక్కడ పూర్వపక్షం ఏమిటంటే, ఇప్పుడు అధ్యాస అనేది జరగాలంటే రెండు సమానంగా ఉంటే వాటి యందు అధ్యాస జరుగుతుంది. రెండు సమానంగా అంటే ఇప్పుడు తాడుంది, తాడనేటువంటిది పాముగా కనిపిస్తుంది. ఎందుకంటే తాడుకు పాముకు దగ్గర సంబంధం ఉంది. దగ్గర సంబంధం అంటే తాడును చూస్తే తాడు ఎలా పొడవుగా ఉంటుందో పాము కూడా పొడవుగా ఉంటుంది. తాడు ఇలా ముడి పెట్టినట్లుగా ఉంటుంది కాబట్టి పాము కూడా దానికి చారలుగా కింద ఉంటుంది. కాబట్టి ఈ తాడు పాము ఇవి రెండు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. చూసేదానికి రెండు పోలికలు ఉన్నాయి. పైగా సమాన అధికరణం. సమాన అధికరణం అంటే తాడు ఎట్లుందో పాము అట్లుంది. అదేవిధంగానే కొయ్య మనిషి. ఇప్పుడు కొయ్యగా ఉండేటువంటిది ఏంటంటే, కొయ్య వచ్చేసి నిలబడి ఉంటుంది, దానికి పైన ఒక రెండు తమర్లు ఉంటాయి, మధ్యలో కూడా ఒక రెండు ఉంటాయి, వాటిని కొట్టేసి ఉంటారు. అందువలన పైన ఉండేటువంటిది తలను అనుకునేదానికి, కింద ఉండేటువంటిది చేతులను అనుకునేదానికి. ఇది పొడుగా ఉంది కాబట్టి కొద్దిగా ఇలా నిలబడి ఉన్నది కాబట్టి మనిషిగా అనుకునేదానికి అవకాశం ఉంది. అక్కడ అధ్యాస జరిగేదానికి తాడును చూసి పాము అనుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా కొయ్యను చూసి మనిషి అనుకునేదానికి అవకాశం ఉంది. కానీ మీరేమంటున్నారు? శరీరమును చూచి, శరీరం ఉంది, ఆత్మ ఉంది. శరీర ధర్మములు ఆత్మయందు, ఆత్మధర్మములు శరీరమునందు పడతాయని అంటున్నారు. శరీరము ఆత్మ అనేటువంటివి అక్కడ చూస్తే ఏమవుతుందంటే, కొయ్య మనిషి, కొయ్య తెలియబడేదే, మనిషి కూడా తెలియబడేదే. అంటే రెండు మనకు ఎదురుగా ఉన్న అంశాలు, తెలియబడే అంశాలు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే శరీరము తెలియబడేది, ఆత్మ తెలుసుకునేది. ఆత్మను జ్ఞాత అంటారు, అంటే తెలుసుకునేది కాబట్టి దీన్ని జ్ఞాత అంటారు. శరీరము తెలియబడేది కాబట్టి దాన్ని జ్ఞేయము అంటారు. తెలుసుకునేది ఏదైతే తెలుసుకుంటుందో అది జ్ఞాత, ఏదైతే తెలియబడుచున్నదో అది జ్ఞేయము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, కొయ్య మనిషి అనే రెండు జ్ఞేయములై ఉన్నాయి. తెలియవాడు అజ్ఞానముచే ఒక జ్ఞేయముపై మరి ఒక జ్ఞేయమును అధ్యారోపము చేసినాడు. అంటే వాడికి తెలియదు కాబట్టి అవి రెండు కూడా జ్ఞేయములే కాబట్టి దీన్ని చూసి అది అని అనుకునే దాంట్లో కొద్దిగా అధ్యాస జరిగి ఉండొచ్చు అనుకునేదానికి అవకాశం ఉంది. కానీ దేహము జ్ఞేయము అంటే దేహం తెలియబడేది, ఆత్మ జ్ఞాత తెలుసుకునేది. ఇక్కడ జ్ఞాత జ్ఞేయము రెండు ఉన్నాయి. అక్కడైతే రెండు జ్ఞేయములే. అధ్యాస రెండు జ్ఞేయములకు గాక జ్ఞేయ జ్ఞాతలకు ఉన్నది కనుక దృష్టాంతము సమానముగా లేదు. కావున దేహము యొక్క ధర్మము తెలియబడేది అయినా తెలుసుకునే ఆత్మకు కలుగును. కావున ఆత్మ సంసారియే. అంటే ఈ ఆత్మధర్మాలు అనేటువంటివి అక్కడ ఏమన్నాడు? దేహధర్మాలు
ఆత్మకు రావు అని కదా అన్నాడు. ఎందుకంటే ఆత్మ దీని యొక్క ధర్మములు ఏదైతే ఉన్నదో అవిద్య వలన వాడికి అధ్యారోపం చేయబడి వాడు సంసారైనాడు అధ్యారోపము వలన. అదే విద్య చేత, జ్ఞానము చేత, తెలుసుకున్న కారణం చేత దాని ధర్మములు దీని యందు పడవు అని అన్నారు. అంటే దేహధర్మములు దీని యందు పడవు అని అన్నాడు. అప్పుడేమవుతుంది, దేహధర్మాలు ఆత్మయందు పడకపోతే సంసారి కాదు. ఓకే, బాగానే ఉంది. కానీ దేహధర్మములు ఆత్మధర్మమునందు పడకుండా ఉండాలంటే రెండు సమాన ధర్మాలు కావాలిగా. రెండు సమానమైతేనే అక్కడ కొయ్య మనిషి ఇద్దరు ఒకటిగా ఉన్నారు కాబట్టి అక్కడ దాని యందు అది, దీని యందు అది అధ్యాస అయ్యేదానికి అవకాశం ఉంది. తాడు పాము రెండింటి యందు అధ్యాస జరిగేదానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆత్మ శరీరం ఇవి రెండు అధ్యాస జరగాలంటే ఇదేమో తెలుసుకునేది ఒకటే పయా, తెలియబడేది ఒకటే పయా. అది ఎట్లా కలుగుతుంది? కుదరదు కదా. కాబట్టి ఆత్మయందు సంసారిత్వ లక్షణాలు ఉన్నాయి అనేటువంటిది పూర్వపక్షి అడుగుతున్నాడు. అట్లా సరిపోదండి, నువ్వు అనుకుంటా ఉండేది తప్పు, అది సరికాదు. దానికి సమాధానం చెప్తాం విను. అట్లు స్వీకరించినచో ఆత్మ జడము, వికారి ఇత్యాదిగా స్వీకరించే పరిస్థితి దాదాపు దాపురించును. సుఖము, దుఃఖము, మోహము, కామన, క్రోధము మొదలైనవి జ్ఞేయమయగు దేహేంద్రియాదుల ధర్మములు. అవి జ్ఞాతయోగు ఆత్మకు సంక్రమిస్తాయని స్వీకరించే పక్షంలో జ్ఞేయమైన అనగా క్షేత్రం యొక్క కొన్ని ధర్మములు ఆత్మకు సంక్రమిస్తాయే గాని అజ్ఞానముచే ఆరోపించబడే వృద్ధాప్యము, మరణము మొదలైన ధర్మములు ఆత్మకు సంక్రమించవు అనే తేడాకు గల కారణమును చెప్పవలసి ఉండును. అనుమానమైతే సంక్రమించవనియే ఉన్నది. సుఖదుఖాది క్షేత్ర ధర్మములు ఆత్మకు సంక్రమించవు, అజ్ఞానముచే ఆత్మయందు ఆరోపించబడినవి కనుక వృద్ధాప్యము, మరణము మొదలైనవి వలె అచైతన్యాది ప్రసంగాత్ యది జ్ఞేయస్య దేహాదేః క్షేత్రస్య ధర్మః ఆత్మ జడం, వికారి ఇత్యాదిగా స్వీకరించే పరిస్థితి దాపురించును. సుఖము, దుఃఖము, మోహము, కామన, క్రోధము మొదలైనవి జ్ఞేయమోగు దేహేంద్రియాదుల ధర్మములు. అవి జ్ఞాతయోగు ఆత్మకు సంక్రమిస్తాయి అని స్వీకరించే పక్షంలో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఇతని యొక్క ప్రశ్న ఏంటి? పూర్వపక్షి చెప్తున్నటువంటి ఆక్షేపం ఏమంటే
శరీర ధర్మములు ఆత్మయందు సంక్రమిస్తాయి అనేదానికి ఇక్కడ వీడు మోహావేశముతో ఉన్నాడుగా, సంసారి కదా వీడు సంసారి కానీ ఆత్మ అనేటువంటిది సంసారి కాదు. ఆత్మ వేరే, కానీ వీడు ఇప్పుడు సంసారి కదా. వీడు సంసారినంటే ఆత్మకు ఈ సుఖ దుఃఖ కామ క్రోధ ఇవన్నీ కూడా ఈ ఆత్మకు ఉన్నాయి. అవి యాక్చువల్గా దేహధర్మాలు అయినా కూడా ఇప్పుడు ఏంటంటే నువ్వు చెప్పినట్లుగా తీసుకుంటే దేహము జడమే అవుతుంది. ఇందులో ఉండేటువంటి ఏ చైతన్యం ఉన్నదో అంటే ఆత్మస్వరూపము క్షేత్రజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో వీళ్ళు ద్వైతులు చెప్పేటువంటి సిద్ధాంతం ప్రకారము పరమాత్మ వేరే, ఈ శరీరములో ఉండేటువంటి ఈ జీవుడు వేరే. అప్పుడు ఈ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉండేటువంటిది ఈ ఆత్మయే అనుభవిస్తున్నది అని చెప్తారు వీళ్ళు, ఎవరు? ద్వైతులు. కానీ నిజముగా ఆత్మకు ఆ ధర్మములు అంటవు, ఆత్మకు ఆ ధర్మాలు అంటవు, ఆ క్షేత్రజ్ఞునికి ఆ ధర్మాలు లేవు. కానీ ఇతను చేస్తూ ఉండేటువంటి ఆక్షేపణ ఏంటంటే ఇవి రెండు సమానమైతే అధ్యాస అవుతుంది. నువ్వు చెప్పినట్లు ఇక్కడ సమానంగా లేవు కాబట్టి అలా అధ్యాస జరగలేదు కాబట్టి ఆత్మకు ఈ సుఖ దుఃఖ కామ క్రోధ ఈ సంసారిత్వం అనేటువంటిది ఆత్మకు ఉంది అని చెప్తున్నాడు. నువ్వు చెప్పే పక్షం ప్రకారంగా స్వీకరిస్తే అప్పుడు ఆత్మ ఏమైపోతుంది? జడమైపోతుంది. అలా జడమైపోయినప్పుడు క్షేత్రం యొక్క కొన్ని ధర్మములు ఆత్మకు సంక్రమిస్తాయి. నీ పక్షం ప్రకారం ఆలోచన చేద్దాం. ఒకవేళ అలా ఆలోచన చేస్తే అప్పుడేమవుతుంది? అజ్ఞానముచే ఆరోపించబడే వృద్ధాప్యము మరణము మొదలైన ధర్మములు ఆత్మకు సంక్రమించవు అనే తేడాకు గల కారణంను చెప్పవలసి ఉండును. వీళ్ళు ఏమంటారంటే ద్వైతులు ఏమంటారంటే, మీరు ఎప్పుడన్నా విన్నారా? ద్వైతులు చెప్పే మాటలు విన్నారా? వింటే వాళ్ళు ఏమంటారు తెలిసిన? ఆత్మ పుట్టదు, ఆత్మ గిట్టదు అది చెప్తారు. కానీ ఈ ఆత్మకు సుఖము దుఃఖము ఉన్నాయి. ఇప్పుడు అదే కదా ఇక్కడ మాట్లాడుతుంటారు. ఆత్మకు సుఖము దుఃఖము వస్తూ ఉంది, కానీ వాళ్ళు ఏమంటారు? ఆత్మ చనిపోయేది కాదు అని అంటారు వాళ్ళు. ఆత్మ చచ్చిపోదు, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, ఆత్మకు నాశనము లేదు అని అంటారు. ఆత్మకు నాశనము లేదు అన్నప్పుడు ఆత్మధర్మాలు అనేటువంటివి ఆత్మకు దీనికి సంబంధము లేదు అనే కదా వస్తుంది. అంటే శరీరానికి ఆత్మకు సంబంధము లేదనేది వస్తుంది. కానీ ద్వైతులు చెప్పేటువంటిది ఏం చెప్తారు? ద్వైతులు అలా చెప్పరు. శరీరములో ఉంది కాబట్టి శరీరానికి సంబంధించి ఆత్మ అణురూపంగా ఉన్నది, కానీ ఆత్మ చనిపోదు, ఆత్మకు నాశనము లేదు. ఆత్మకు నాశనము లేదని అంటారు, ఒక పక్క నాశనం లేదని అంటారు, ఇంకో పక్క ఈ సుఖ దుఃఖాలన్నీ దానికి వస్తాయని అంటున్నారు. అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత దాన్ని ఏమంటారు? శాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు చూడండి. అనే తేడాకు గల కారణమును మీరు చెప్పాలి. అంటే వాళ్ళు చెప్పాలి. అప్పుడు అనుమానమైతే సంక్రమించవనియే ఉన్నది అంటే యాక్చువల్గా రావు, కానీ మీరు చెప్తాను లెక్క ప్రకారం వస్తూ ఉంది. సుఖ దుఃఖాది క్షేత్ర ధర్మములు ఆత్మకు సంక్రమించవు, అజ్ఞానముచే ఆత్మయందు ఆరోపించబడినవి కనుక వృద్ధాప్యము మరణము మొదలైనవి వలె సుఖము ఆత్మధర్మము కాదు, సుఖము హేయము అనగా వచ్చిపోయేది, దుఃఖము ఆత్మధర్మము కాదు, ఉపాదేయము స్వీకరించబడేది, వచ్చిపోయేది అది కూడా. కనుక అజ్ఞాని నేను జన్మించాను, నేను మరణిస్తాను అని అనాత్మయగు దేహం యొక్క ధర్మములైన జన్మ మృత్యువులను తన యందు ఆరోపించుకున్నట్లే అనాత్మయగు మనస్సు యొక్క ధర్మములైన సుఖదుఖాదులను తన యందు ఆరోపించుకొనును. ఉపాదేయములు తాను స్వీకరించును, కానీ జ్ఞాని అవే ధర్మములను అనాత్మ ధర్మములుగా గుర్తించి విడిచిపెట్టును. చూడండి వాళ్ళు మాట్లాడేది ఏమంటారంటే,
ఈ ఆత్మస్వరూపం అనే పరస్పర విరుద్ధంగా మాట్లాడతారండి ద్వైతులు. ద్వైతులు అంటే ద్వైతులు, విశిష్టాద్వైతులు ఇద్దరు ద్వైతులే. సాంఖ్యులు కూడా ద్వైతులే, నైయాయికులు వైశేషికులు కూడా ద్వైతులే. సరే, యోగులు కూడా ద్వైతులే. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళు అనేది ఏంటంటే ఆత్మ పరమాత్మ వేరే, ఆత్మ వేరే. ఈ ఆత్మ అనేటువంటిది శరీరంలో ఉంటుంది, కానీ ఈ ఆత్మకు నాశనము లేదు. కానీ ఈ శరీరంలో ఉండేటువంటి అనుభవిస్తాయని అంటాడు. అనుభవిస్తాయి అని అన్నప్పుడు ఏం కావాలి? వాడు వికారం చెందాలిగా. వికారం చెందితే నాశనం కావాలిగా. అది మాత్రం లేదంటారు, మళ్ళీ దీన్ని అంగీకరిస్తారు. ఒకదాన్ని అంగీకరించేది ఇంకొక దాన్ని అంగీకరించుకుని ఉంటుంది, అది సరిపోదు కదా. అందుకే ఇక్కడ ఏంటంటే ఆత్మయందు నిజముగా దానికి ఎటువంటి ధర్మములు లేవు. మనస్సు యొక్క ధర్మములు సుఖము, దుఃఖము, కామము, క్రోధము, లోభము అనేటువంటివన్నీ కూడా అంతఃకరణ ధర్మములు. ఈ అంతఃకరణ ధర్మములు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మయందు ఆరోపించబడినట్లుగా ఉన్నాయే కానీ అవిద్య చేత నిజముగా ఆరోపించబడలేదు. సరే, జ్ఞాని అయితే అంటే వివేకవంతుడైతే దీనికి దానికి సంబంధము లేదు అని గుర్తిస్తారు. సరే, ఇంకా 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 ఉంది, అది పూర్తిగా అయిపోలేదు. సుఖాదులు ఆత్మధర్మములు కావు అని నిర్ధారితము కాగా కర్తృత్వ భోక్తృత్వం అనే రూపము గల సంసారము జ్ఞేయమునందు ఉన్నదై అజ్ఞానముచే జ్ఞాతయోగు ఆత్మయందు ఆరోపించబడుచున్నది. కావున ఆ సంసారముచే ఆత్మకు దోషమేమియూ కలుగదు. అది ఎలాగంటే అవివేకులు ఆకాశమును తలముగా అనగా బోర్లించిన గుండిగలాగా మలినము, నీలము, నల్లనిది ఇట్లాంటిదిగా భావిస్తారు. అంత మాత్రాన ఆకాశము తలము కాదు, మలినము కాదు. ఈ విధముగా సంసారము ఆత్మయందు ఆరోపితమే గాని యథార్థము కాదని నిర్ధారితము కాగా సకలములైన క్షేత్రములయందు క్షేత్రజ్ఞుడై అంతర్యామి అయి ఉన్న భగవానునకు సంసారిత్వము లేశమాత్రమైనను సంక్రమించుననే ఆశంకకు తావు లేదు. ఇక్కడ చూడండి ఎంత నీట్గా చెప్తున్నాడో ఆచార్యుల వారు. కర్తృత్వ భోక్తృత్వం అనేటువంటిది మన మనస్సుందే, మనస్సునే అంతఃకరణం అని అంటాం. ఈ అంతఃకరణం అనేటువంటిది సంకల్ప వికల్పాలు చేసేటువంటిది ఇదే. కామః, సంకల్పో, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, హ్రీహి, ధీహి, భీహి అనేటువంటిదంతా సర్వం మన ఏవ. ఇది మనస్సు యొక్క ధర్మాలని ఉపనిషత్తు చెప్పింది. అంటే ఈ ధర్మాలన్నీ మనస్సుకు సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కాదు. కాబట్టి దీని ధర్మములు ఆత్మయందు ఆరోపించబడవు. అయితే ఈ మనస్సు చైతన్యవంతంగా అనుభవిస్తూ ఉన్నది కదా, సుఖదుఖాలను అనుభవిస్తున్నది కదా. సుఖదుఖాలను అనుభవిస్తూ ఉండేటువంటిది ఆత్మ అనుభవిస్తూ ఉందా, లేకపోతే ఈ మనస్సు అనుభవిస్తూ ఉన్నదా అనేటువంటిది ఇక్కడ విషయం. దీంట్లో విషయం ఏంటంటే ఆత్మ క్షేత్రజ్ఞుడు అనేటువంటిది ఏంటంటే దాన్ని చైతన్యం అని తీసుకుంటే ఈరోజు సాయంకాలం క్లాసులో కూడా కొద్దిగా వివరించినాము, దాన్ని కూడా మీరు కొద్దిగా వినండి. మళ్ళీ కూడా అంతఃకరణ విశిష్ట చైతన్యము, అంతఃకరణ ఉపహిత చైతన్యం, మూడు ఉన్నాయి ఇక్కడ. అంతఃకరణం అంటే ఈ శరీరముతో కూడినటువంటిది, అంతఃకరణముతో కలిసినట్లుగా ఉండే చైతన్యం, అంతఃకరణంతో కలవని చైతన్యం, ఇవి మూడు. అంతఃకరణముతో కలవని చైతన్యం అనేటువంటిది ఏదుందో అది క్షేత్రజ్ఞుడు. అయితే క్షేత్రజ్ఞుని యొక్క ప్రభావము వలన శరీరమునందు చేతనత్వం కలిగి, అనగా అంతఃకరణమునందు చేతనత్వం కలిగి ఇవన్నీ వ్యవహారాలు చేస్తున్నాయి.
ఇవన్నీ వ్యవహారాలు చేస్తూ ఉంటే వెనకాల ఉన్నటువంటి దానికి ఏం సంబంధం అవుతుంది? వెనకాల ఉన్నదానికి సంబంధం ఏమీ లేదు. ఇప్పుడు కరెంట్ ఉన్నది, వైర్లో ఉన్నది, కరెంటు వైర్లో ఉంటే ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ పనిచేస్తుంది, నీకు లైట్ వెలుగుతుంది. ఇప్పుడు ఫ్యాన్కి తిరిగే ఫ్యాన్ తిరుగుతూ ఉందని కరెంటు తిరుగుతుందా? కరెంటు తిరగదు. ఏసీ చల్లగా ఉందని కరెంటు చల్లగా ఉంటుందా? ఉండదు. లైట్ వెలుగుతూ ఉందని కరెంటు కూడా వెలుగుతూ ఉంటుందా? ఉండదు. ఇవి ఉపాధి ధర్మాలు. ఇవి ఏంటివి? వెలుగుట అనేది ఉపాధి ధర్మం. ఉపాధి అంటే ఏంటి? ఈ లైట్ ఏదైతే ఉన్నదో, ఈ లైట్ అనేటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి విధానం ఏది ఉన్నదో, దీనిలోనికి కరెంట్ వస్తే దీనిలో ఉండే ఉపాధిని బట్టి అది వెలుగుగా వస్తుంది. ఫ్యాన్ అనేటువంటిది కరెంట్ వస్తే ఫ్యాన్ తిరిగి గాలి వస్తుంది. ఏసీ అనేటువంటి దాంట్లోకి కరెంట్ వస్తే ఏసీలో చల్లని ధనం వస్తుంది. అంటే అది ఉపాధి ధర్మాలే కానీ కరెంటు ధర్మము కాదు. అలాగే ఇక్కడ క్షేత్రజ్ఞుడుగా ఉన్నటువంటి చైతన్యం ఏదున్నదో ఆ క్షేత్రజ్ఞ చైతన్యం అనేటువంటి దానికి ఏ సంబంధము లేదు. అయితే క్షేత్రజ్ఞునికి సంబంధించినటువంటి ఆ ప్రతిబింబ రూపంగా ఉందే అంతఃకరణ విశిష్ట చైతన్యంగా ఉందే, ఆ అంతఃకరణ విశిష్ట చైతన్యం అనేటువంటిది ఏమవుతుందంటే, ఈ అంతఃకరణ విశిష్ట చైతన్యమే ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నాయి. మీకు అర్థమయ్యేదానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు కొలిమిలో ఈ అగ్నిని వీడు కొడుతూ ఉంటాడు, ఇట్లాగా పంప్ చేస్తూ ఉంటాడు. పంప్ చేస్తూ ఉండి ఆ కొలిమిలో ఇనుప పాలమును పెట్టి బాగా ఎర్రగా కాలుతుంది. ఎర్రగా కాలింది. ఇప్పుడు ఇనుప పాలం బాగా ఎర్రగా కాలింది కదా, ఇప్పుడు ఆ ఇనుప పాలమును పట్టుకుంటే కాలుతుంది. అంతేకాకుండా దానిని తీసి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక దిమ్మె పైన పెట్టి పైన సుత్తితో కొడతారు. సుత్తితో కొట్టి తనకు కావాల్సిన విధానము ప్రకారంగా దానిని షేప్ తయారు చేస్తారు. షేప్ అంటే కొడవలి కావాలంటే కొడవలి, గొడ్డలి కావాలంటే గొడ్డలి, ఏ షేప్ కావాలంటే అలా తయారు చేస్తారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ కొలిమిలో కాలినటువంటి ఆ ఇనుమున్నదే, కొలిమిలో కాలిన ఇనుమున్నదే, అది దాన్ని పట్టుకుంటే కాలుతా ఉందిగా. ఆ కాల్చినది ఆ ఇనుప ముక్క కాల్చిందా, అగ్ని కాల్చిందా? అంటే అగ్నియే కాల్చింది కానీ ఇనుప ముక్క కాలలేదు. ఆ తరువాత ఆ ఇనుప ముక్క పైన దెబ్బలు సమ్మిడితో కొట్టారు. ఇనుప ముక్కలపై ఆ ఇనుము పైన సమ్మిడితో కొట్టినప్పుడు ఆ ఇనుప ముక్క సాగుతుంది. ఎట్లా సాగింది? అగ్నితో కాలి ఉన్నటువంటి ఆ ఇనుప ముక్క సాగింది. ఇప్పుడు దెబ్బ పడినప్పుడు అక్కడుండే అగ్నికి కూడా దెబ్బ పడినట్లుగా ఉంది. ఎర్రగా కాలి ఉందిగా. ఎర్రగా కాలినటువంటి ఆ ఇనుము పైన దెబ్బ పడినప్పుడు అది కూడా సాగుతూ ఉందిగా. అంటే ఆ సాగడం అనేటువంటిది, దెబ్బతినడం అనేటువంటిది అగ్ని దెబ్బతినిందా లేకపోతే ఇనుము దెబ్బతినిందా? ఆలోచన చేస్తే ఏ దెబ్బతినింది చెప్పండి? ఇనుమే దెబ్బతినింది కానీ అగ్నికి ఏం దెబ్బ తగలేదు. కానీ చూసేదానికి ఎట్లుంది? చూసేదానికి అగ్నికి కూడా దెబ్బ పడినట్లుగా ఉంది, అగ్ని కూడా సాగినట్లుగా ఉన్నది. కానీ అగ్నికి ఏమీ సంబంధము లేదు. ఎందుకంటే అగ్నికి ఈ దెబ్బలు తినుట అనేటువంటిది జరగదు. ఈ ఇనుము అగ్నిని స్వీకరించి, ఇనుము ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు, దెబ్బ పడినప్పుడు సాగుతూ ఉంది. ఆ ఇనుము సాగేదాని కొరకు అగ్నిని ఉపయోగించుకున్నదే కానీ అగ్నికి నిజముగా దెబ్బ లేదు.
అదే విధముగానే అంతఃకరణ ధర్మములైనటువంటి ఈ సుఖదుఖాలు అనేటువంటివి ఏమున్నాయో ఆ సుఖదుఖాలతో కలిసి ఉన్నటువంటి ఆత్మస్వరూపం కూడా ఏదున్నదో ఆ ఆత్మస్వరూపానికి దీంతో కలిసినట్లుగా ఉండి సుఖ